హాయ్ రా. హాయ్. ఎగ్రా. షర్ట్ మోసారైన రా. ముందుకు పోదాం పదా. అయ్యో ఇవి కూడా మోసారేంట్రా. అవునెందుకు? ఇక్కడ అతను ఉన్నాడు కదా. మంది ఏమైనా దొరుకుతుందా? దొరకదు. ఇక్కడ కూడా దొరకదంట. ఈరోజు గాంధీ జయంతి కదా, ఎక్కడ దొరకదు. ఒక్కరోజు మందు బంద్ చేస్తే తప్పేం లేదు. తప్పు కాదా? అదేంటి బాస్, గాంధీ జయంతి రోజు మందు బంద్ చేయడం తప్పే. అదేంటి బాస్, మీరు కూడా అలాగే మాట్లాడతారు? అవును, గాంధీ జయంతిన మందు బంద్ ఉంటే మన దేశంలో ప్రతి ఒక్కడు స్టాక్ తీసుకొని మరీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మరీ తాగుతున్నాడు. అది తప్పు కాదు. బార్ షాప్ వాళ్ళు ముందు షటర్ క్లోజ్ చేసి వెనకాల సందులోంచి అమ్ముతున్నారు. అది తప్పు కాదు. మాకు దొరకలేదు. అలాంటప్పుడు ఎవరి కోసం ఇబ్బంది? నువ్వు అన్నావు కదా గాంధీజీ మన దేశం కోసం ఎంతో చేశాడని. ఆయన కోసం మనం ఏం చేస్తున్నాం? కనీసం ఒక్కరోజు కూడా మందు బంద్ చేయలేని పరిస్థితిలో మనం. పేరుకు మాత్రమే బంద్ను ప్రకటించే ప్రభుత్వం అసహ్యం వేస్తుంది సమాజాన్ని చూస్తుంటే. సరే బాస్, ఓకే, డిస్టర్బ్ చేసినట్టున్నాను, బాయ్. ఎవడు భయ్యా వీడు వచ్చి క్లాస్ పీకిపోతున్నాడు? క్లాస్ పీకలేదు, క్లారిటీ ఇచ్చాడు. మనం ఎంత దిగజారిపోతున్నామో సింపుల్గా చెప్పాడు. మనం పేరుకే దేశం కోసం పోరాడిన వాళ్ళ వర్ధంతులు జయంతులు జరుపుతున్నాం, కానీ వాళ్ళు చేసిన త్యాగాలు ఎప్పుడో మర్చిపోయాం. బాస్, మీ పేరు? గాంధీ. భయ్యా మనం వెళ్ళేది ఇటు. గాంధీ అటు వెళ్తున్నాడు రా. रघुपति राघव राजा राम पतित पावन सीताराम ईश्वर अल्लाह तेरो नाम सबको सन्मति दे।